నమస్కారం కృష్ణారావు గారు. ఐవర్ టాక్స్కి పునఃస్వాగతం. బిడ్డ పుట్టిన తర్వాత 15 రోజుల్లో వాడు ఏం చేశాడు, ఎలా ఆడాడు, ఎలా నవ్వాడు అనుకున్నట్టే మరి ట్రంప్ గారు అమెరికన్ ప్రెసిడెంట్ కింద సిగ్నిఫికెంట్గా అంటే పదవి తీసుకున్న తర్వాత ఆయన అంత ముందరే చెప్పినట్టే క్యాంపెయిన్లో చెప్పినట్టే చాలా మటుకు ఆర్డర్స్ సైన్ చేశాడు ఆయన. సో ఆ సైన్ చేసిన తర్వాత ఈ 15 రోజుల్లో అసలు సిగ్నిఫికెంట్ యాక్షన్స్ ఏమి తీసుకున్నాడు అనే దాని మీద ఒక చిన్న సమప్ చేసుకుని దాని మీద మీ యొక్క వివరణ అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ పాలసీసు ఇవన్నీను ఈ బ్యాన్ ఆఫ్ సెవరల్ ముస్లిం మేజారిటీ కంట్రీస్ వంటికిను బ్యాన్ అనేది పెట్టాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్కి క్లైమేట్కి మేము బదులు ఏం కాదని చెప్పేసి దాని నుంచి విత్డ్రా అయ్యాడు. తర్వాత మెయిన్ అమెరికాలోనే ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ ఫ్రీజింగ్ చేసి వాళ్ళందరికీ కూడాను ఇంటికి పంపించడం ఇదంతా చేస్తున్నారు. 7 months ఆఫ్ శాలరీ అడ్వాన్స్లో ఇస్తాము, మీరు విఆర్ఎస్ తీసుకుంటారా ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే దీని వెనకాల ఉండే మహానుభావుడు ఒకడు ఏంటంటే అది టెక్ జైంట్ ఎలన్ మస్క్. వాడిని ఇప్పుడు ఇన్ఛార్జ్ కింద పెట్టారు కాబట్టి వాంట్స్ టు రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్. అది చేసి అసలు అమెరికానే నో ట్యాక్స్ రిజిమ్ కింద మారుస్తామని అంటున్నారు. అది ఎంతమందికి చేస్తారో తెలియదు. దాని గురించి అని చెప్పి ఇప్పుడు ఎక్స్టర్నల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టాడు, బయట నుంచి వచ్చే టారిఫ్స్ పెట్టి దాన్ని బట్టి సపోర్ట్ చేసి దీన్ని సపోర్ట్ చేద్దామని. అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో తెలియదు. తర్వాత ఏమో ఈ హెల్త్ కేర్ మీద కూడాను డిస్మాంటిల్ చేసేసి అఫోర్డబుల్ దాన్ని ఒకటి చేస్తామని చెప్పి పెడుతున్నారు. ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఫర్ ది పీపుల్ లివింగ్ దేర్ అండ్ ఆల్సో ఫర్ ది అమెరికన్ సిటిజన్స్. అది చూడాలి. తర్వాత మరి ఎకనమిక్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి ట్యాక్స్ కట్స్ అవన్నీ చేస్తానన్నాడు. అది కూడా ఇంతవరకు స్పెల్ అవుట్ చేయలేదు, బట్ అది ఏ విధంగా చూస్తుందని చూసుకోవాలి. తర్వాత ఏమో ఆల్రెడీ హీ హాజ్ ఇంపోజ్డ్ టారిఫ్స్ ఆన్ చైనా అండ్ దెన్ కెనడా అండ్ వన్ మోర్ కంట్రీ. సో దాన్ని మళ్ళీ వాళ్ళు ఇది థ్రెటన్ చేస్తే ఇంకో 1 month వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాడు. సో తర్వాత ఈ సిరియా వాటి మీద మిసైల్ స్ట్రైక్స్ అవన్నీ లేకుండా ఇట్లాంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వలన ఆయన డెసిషన్స్ మీద డొమెస్టిక్గా ఏ విధంగా రియాక్షన్స్ వచ్చాయనంటే వాళ్ళు దట్ చాలా హార్మ్ఫుల్గా ఉన్నాయి సర్టన్ డెసిషన్స్. ఎందుకంటే పెట్రోలియం కూడా ఇంక్రీజ్ చేయమంటే షెల్ లాంటి కంపెనీస్ అని ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తే మాకు ప్రాఫిట్స్లో ప్రాబ్లం అవుతుంది, ఆయిల్ ప్రైజెస్ అనేది పడవకూడదు కాబట్టి ఇది చేయకూడదని చెప్పి చాలా మటుకు రిసెంట్మెంట్ అయితే ఆయన తీసుకున్న డెసిషన్స్ మీదను అట్లాగే ఎలన్ మస్క్ తీసుకున్న డెసిషన్స్ మీదను రిసెంట్మెంట్ వస్తుంది. ఇంకా ఇంటర్నేషనల్గా తీసుకునేటైతే కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా అండ్ ఈజిప్ట్ వీళ్ళందరూ ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ మీద ఏమో ఎక్స్ప్రెస్ వాళ్ళ కన్సర్న్స్ అవన్నీ చేశారు. ఆ తర్వాత మరి రష్యా, చైనా వీళ్ళందరూ కూడాను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ మామూలు ఎవరైతే అవుతున్నారో అక్కడ వెళ్ళి వీళ్ళు కొంచెము ఇది చేయడం కూడా జరిగింది. తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ నెతన్యాహుని మీట్ అయిన తర్వాత గాజా స్ట్రిప్ని మేము తీసేసుకుంటాము, మేము మేనేజ్ చేస్తాము, అక్కడ ఉండే పాలస్తీన్స్ మిగిలిన చోట పోవాలి అని చెప్పింది కూడా ఇంటర్నేషనల్గా అదొక చిన్న రియాక్షన్ అయింది. సో ఈ 15 రోజుల్లో అంటే మనము ఈ గాజా స్ట్రిప్ మీద మళ్ళీ సపరేట్ ఎపిసోడ్ చేసుకుందాము. బట్ మెయిన్ దీని మీద ఫస్ట్ 15 రోజుల పాలన మీద మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ మీరు మిగిలిన టాక్స్లో చెప్పారు పిక్చర్ చెట్లు రాయనంటే ఏ విధంగా చేస్తామనేది మనకు తెలియదు. బట్ ఆయన దీనివలన ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్స్ మటుకు అతలాకుతలం అయిపోయి ఏ రోజు ఏం చెప్తాడనేది చెప్పకుండా మార్కెట్స్ బాగా పడ్డాయి, చాలా క్షీణించాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చైనా వాళ్ళు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక తీసుకుని వస్తే పెద్ద షేర్స్ అన్నీ పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా రివైవ్ అవుతున్నాయి. ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ భయానకంగానే ఉంది. ఎందుకంటే ఎవ్రీ అటెండెన్స్ ఆఫ్ ట్రంప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది వరల్డ్ టు గెయిన్ గో ఫార్వర్డ్ ఫర్ దే థింకింగ్ అనమాట. అది ఇప్పుడు కరువు అవుతుంది. దీని మీద మీరు ఒక చిన్న వివరణ. పిచ్చోడి చేతిలో రాయి నిజమే, కానీ పిచ్చోడికి ఒక పద్ధతి ఉంది, అది మర్చిపోకూడదు.
ట్రంప్ తెలివి కలవాడు. ఆ రాయి ఎట్లా వాడుతున్నాడంటే పక్క వాళ్ళని భయపెట్టి తనకు కావాల్సినవన్నీ వచ్చేటట్టుగా చూసుకుంటున్నాడు. సో అందుకని వీడన్న మాటలకు వెనకాల ఉన్న అర్థం ఏంటి, దీని ద్వారా వాడు ఏం పొందాలనుకుంటున్నాడు అనేటటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ కెనడా మెక్సికో మీద టారిఫ్స్ థ్రెటన్ చేశాడు, హ్యూజ్ టారిఫ్స్. కానీ వాడికి తెలుసు ఒకవేళ గనక ఇదే గనక సక్సెస్ఫుల్ అయ్యి ఆ టారిఫ్స్ని గనక ఇంప్లిమెంట్ చేస్తే అమెరికాలో ప్రైసెస్ పెరుగుతాయి. ప్రజలు ఏదైనా హర్షిస్తారు కానీ ఇన్ఫ్లేషన్ను హర్షించరు. సో ఇమ్మీడియట్గా ప్రభుత్వం మీద రియాక్షన్ ఉంటుంది. కాబట్టి తెలివిగా దానిని పక్కన పెట్టి దానిని ఇల్లీగల్ ఇమిగ్రేషన్కు, ఫెంటనైల్ డ్రగ్కు రిలేట్ చేశాడు. ఈ రెండింటి మీద మీరు మెషర్స్ తీసుకోండి, ఇవి నేను ఆపుతానని. సో బ్రాడ్గా వీడి టారిఫ్ పాలసీ ఇప్పుడు ఏమని తెలుస్తూ ఉందంటే ఇంకేవో కన్సెషన్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకోవటానికి, అది తీసుకున్న తర్వాత అది లిబరలైజ్ చేయొచ్చు. ఇది ఒక బ్రాడ్ మెథడ్, వాడి మ్యాడ్నెస్లో ఉన్న మెథడ్ ఒకటి మనకు అవుపిస్తూ ఉన్నది. ఇక క్లైమేట్ చేంజ్ అంటావా, ఇది రిపబ్లికన్స్ ఒక స్టేటెడ్ పాలసీ కంపేర్ టు డెమోక్రాట్స్. వాళ్ళ దృష్టిలో క్లైమేట్ ఒక ఇష్యూ కాదు, క్లైమేట్ చేంజ్ ఇదంతా ఆర్టిఫిషియల్గా వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇష్యూ. గ్రోత్కు ఎట్లాంటి ఫెక్టర్స్ ఉండకూడదు, డ్రిల్, ప్రొడ్యూస్, బీ వెల్తీ, దట్స్ ది హోల్ ఫిలాసఫీ. సో అందుకని ఎక్స్పెక్టెడ్ ప్యారిస్ కమిట్మెంట్ నుంచి వీళ్ళు బయటికి పోతారనేటటువంటిది. ఒక రకంగా అమెరికా బయటికి పోయిందంటే ఇక క్లైమేట్ చేంజ్కి రక్షణ ఉండదు, బేసిక్గా ఉండదు. ఇది మేజర్ ప్రాబ్లం, వరల్డ్ వైడ్ ఫేస్ చేయాల్సినటువంటి ప్రాబ్లం. వీళ్ళ క్లైమేట్ చేంజ్ లేదన్నా అన్ని చోట్ల అవుపిస్తూ ఉన్నది, లేకుండా ఎక్కడికి పోయింది. అది అమెరికానే ముందు బిగ్గెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ దట్స్ ఏ డేంజరస్ థింగ్. బట్ ఇది కేవలం ట్రంప్ డెసిషనే కాదు, ఇది మెయిన్ ఫిలాసఫీ ఆఫ్ ది రిపబ్లికన్ పార్టీలో వన్ ఆఫ్ ది థింగ్స్ ఇస్ క్లైమేట్ చేంజ్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ అని, అదొకటి అవుపిస్తూ ఉన్నది. ఇక గాజా వరకు వస్తే, అందుకే నేను అంటున్నా దీని వెనక్కి ఏదో ఉండుంటుంది. ఫైనల్గా అది టేక్ ఓవర్ చేయటము కాదు, అమెరికా రన్ చేయటం కాదు, అది డిఫికల్ట్ అని తెలుసు, అయ్యే పని కాదనేది తెలుసు. ఆ థ్రెట్ పెట్టి ఏమి కన్సెషను ఎవరి నుంచి తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ కన్సెషన్ ఇజ్రాయెల్ నుంచి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఏంటి, ఒకవేళ అమెరికా అక్కడికి వస్తుందంటే ఇజ్రాయెల్కే లైకింగ్ ఉండకపోవచ్చు, అమెరికా వాళ్ళ డోర్ స్టెప్లో ఉండటం అనేటటువంటిది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా లైకింగ్ ఉండకపోవచ్చు. సో అది పెట్టి ఏదో దాని నుంచి గెయిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ ఇంత గట్టిగా చెప్పినా అది తీసుకుంటాడనేటటువంటిది నేనైతే అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అదే గనక మెయిన్ దీని కింద పెట్టుకొని ముందుకు గనక పోయినాడు అంటే జరగబోయేది ఏంటంటే, ఈయనకు ఫ్రెండ్లీగా ఉన్న ముస్లిం కంట్రీలు అన్ని చోట్ల రిజీములు మారిపోతాయి. ఎందుకంటే ఇంత మటుకు కూడా ముస్లిం కంట్రీస్ అన్నింటిలో పాలస్తీనియా విషయం వల్ల ఇక్కడ దాకా జనాల్లో రిసెంట్మెంట్ ఉంది. బట్ కొంతవరకు అక్కడ ఉన్న సౌదీ అరేబియా కింగ్డమ్ కానీ జోర్డాన్ కింగ్ కానీ వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ పోతారు. బట్ అది పూర్తిగా గనక బయటకు వచ్చేసిందంటే పబ్లిక్ రివోల్ట్ అన్ని చోట్ల వస్తుంది. ఈయనకు ఫ్రెండ్లీగా ఉన్న రిజీమ్స్ పోతాయి. ఫ్రెండ్లీగా ఉన్న రిజీమ్స్ పోయిన తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ రిజీమ్స్ కనుక అక్కడ వస్తే అది అమెరికాకే నష్టం. కాబట్టి ఏదో అది అంతవరకు అట్లా పోనిచ్చి హమాస్ను పూర్తిగా డిస్మాంటిల్ చేసి మేబీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గాజా పై వరల్డ్ పవర్స్ ఇంక్లూడింగ్ అమెరికా, రష్యా, చైనా అందరూ కలిపి అడ్మినిస్టర్ చేసే విధానమో లేకపోతే గల్ఫ్ కంట్రీస్ కలిపి అడ్మినిస్టర్ చేసే విధానమో పెట్టి హమాస్ అక్కడ మళ్ళా పెరగకుండా చూచి కాన్స్టెంట్ సర్వైలెన్స్ పెట్టి అది బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఎక్స్ట్రీమిస్ట్ కాకుండా చూసుకోగలగటం బెటర్. కానీ అదొక రియల్ ఎస్టేటు వెంచర్ చేసేసి జనాలంతా పంపించేసి హోటల్స్ కట్టి బీచెస్ను ఓపెన్ చేస్తాను ఇంటర్నేషనల్గా అంటే అది దట్ మే నాట్ రియలీ వర్కౌట్. దట్ వే అది వాడికి కూడా తెలిసి ఉంటుంది, ఇంకేదో దృష్టిలో పెట్టుకొని అన్నటువంటి విషయమేనని అనుకుంటాను. ఓవరాల్గా ఇవన్నీ ఎంప్టీ మాటలే. ఈ రెటరిక్ ఎక్కడనో చోట ఆగిపోతుంది, చెయ్యలేడు, ఫెయిల్ అవుతాడు. బేసిక్గా
ఈ 4 ఏళ్లలో ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశమే చాలా. మరి చూడాలి మనం ఎట్లాగా ఈ గాజా దాని మీద సెపరేట్ ఎపిసోడ్ చేస్తున్నాము, దాంట్లో ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. నమస్కారం.